అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ విరాట్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో పోలీసుల మోహరింపుతో ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలను అడ్డగించి కార్యక్రమాన్ని జగన్ యొక్క టూర్ని ఫెయిల్ చేసేందుకు కూటమి అష్టకష్టాలు పడింది. కూటమికి జగన్ అంటే భయం పట్టుకుంది కాబట్టి ఈ రకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రధాన వాదన. అసలు నిజంగా దీని మీద మాట్లాడాలి అంటే ముమ్మినేని ప్రసాద్ గారు ఏం చెప్తారనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ అంటే కూటమికి ఎందుకు అంత భయం పట్టుకుంది? జగన్ వస్తున్నాడు అంటే పోలీసులు మోహరించి ఎందుకు ఆయన్ని ఎక్కడికక్కడ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంత అవసరం మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? జగను అనేటటువంటి వ్యక్తి వస్తున్నాడంటే మా తెలుగుదేశం పార్టీకి భయం ఏముంటుంది, కూటమి ప్రభుత్వం భయం ఏముంటుంది? అతను వచ్చేటటువంటి పరామర్శలకు వెళ్ళేటటువంటి విధానం, రూల్ ఆఫ్ కాండక్ట్ అనేది ఒక ప్రతి మనిషికి కూడా ఈ సమాజంలో జీవించాలంటే ప్రతి ఒక్క రూల్స్కి అనుగుణంగా ఉండాలి. కానీ నేను వస్తున్నాను కాబట్టి ఒక బల ప్రదర్శన చేయాలి, ఆ బల ప్రదర్శనలో జనం చచ్చిపోయినా పర్వాలేదు, జనం మీద నుంచి నేను జీబులు నా కార్లు పోనిస్తాను, జనం మీద నుంచి కార్యకర్తల్ని చంపేసుకుని అట్లాగే ప్రజల్ని చంపేసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాను అనేటటువంటి విధానంలో ఒక అసాంఘిక శక్తుల్ని గంజాయి బ్యాచ్ని మూటగట్టుకుని గంజాయి మనుషుల్ని తీసుకుని అతను ఆ టూర్ చేస్తున్నాడు. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి లేదా పోలీసు అధికారులు కానివ్వండి ఇవన్నీ గుర్తించారు. కాబట్టి అతన్ని మీరు వెళ్ళేటటువంటి విధానం కరెక్ట్ కాదు, మీరు విధానాన్ని మార్చుకుని ప్రశాంతంగా మీరు వెళ్ళి ప్రశాంతంగా పలకరించుకుని మీకు కావాల్సినటువంటి మీటింగ్ పెట్టుకోండి అని చెప్తే అతనికి నచ్చట్లేదు. అతను ఈ రాష్ట్రంలో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి పథకాలు రాకూడదు, కూటమి ప్రభుత్వం అందించేటటువంటి పథకాలు రాకూడదనే ఒక దుస్సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులన్నింటినీ కూడగట్టుకుని అతను ఒక దండయాత్రలాగా చేస్తున్నాడు. కాబట్టి అది సరైన విధానం కాదని చెప్పి మేము కాదు, కూటమి ప్రభుత్వం కాదు, పోలీసు అధికారులు నిర్ణయం తీసుకుని పోలీసు అధికారులు ఏం చేయాలి, ఈ లాని పర్యవేక్షించాల్సినటువంటి మరి అధికారులు వాళ్లే కాబట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి పద్ధతిలో వెళ్ళాలని చెప్పి నియంత్రించడం జరుగుతుంది. తప్పితే దానికి మాకు ఏ రకమైన ఒక కూటమి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు అతను ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధ్యక్షుడిగా మరి ఏ ప్రాంతానికైనా వెళ్ళేటటువంటి అధికారం అతనికి ఉంటుంది. కాకపోతే అతను వెళ్ళేటటువంటి పద్ధతి సరికాదని చెప్పి పోలీసు అధికారులు దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే పోలీసు అధికారులు నియంత్రణ అనేది వాళ్ళు నియంత్రిస్తున్నారు. కాబట్టి అతనికి ఆ రకమైనటువంటి ఒక సరైనటువంటి విధానం కాదు నచ్చజెప్పడం అధికారులు జరుగుతూ ఉంది. అంటే ఇంకో పక్క చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ స్కామ్ అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దాదాపు మొన్న 11 కోట్లు రికవరీ చేశారు, నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా మితిన్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగింది. మితిన్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు అని చెప్పుకోవచ్చు. ఇంత మటుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మితిన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయనని పరామర్శించడానికి వెళ్లకుండా మిగతా వాళ్ళందరినీ పరామర్శించడం వెనక ఏమైనా థియరీ ఏమైనా ఉందా? ఇందులో ఏమన్నా చర్చించాల్సిన అంశం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలోనే పెద్ద ప్రభుత్వం నడిపినటువంటి స్కామ్ ఏదన్నా ఉందంటే 2019 నుంచి 2024 వరకు కూడా లిక్కర్ స్కామ్ ఇది. 3,500 కోట్ల రూపాయలు సుమారు దీంట్లో చేతులు మారినాయి అని చెప్పి మేం చెప్పట్లేదు, ఇది కూటమి ప్రభుత్వంగా చెప్పేది. ఇది సిట్ అధికారులు దాని మీద ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ రకంగా బెవరేజెస్ నుంచి ఎవరికి డబ్బులు వెళ్ళినాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, ఆ డబ్బులు ఏ రకంగా మూటల రూపేణా మరి బంగారపు కొట్లకి వెళ్ళినాయి లేదా ఫామ్ హౌస్లు పర్చేజీలకు వెళ్ళినాయి లేదా విదేశాల్లో పెట్టుబడికి, ఇవన్నీ ఆధారాలతో వాళ్ళు ఒక సంవత్సర కాలంగా వీటన్నిటినీ ఫోన్ కాల్ డేటాలతో సహా కూడా గూగుల్ మ్యాప్ల ద్వారా కూడా వాళ్ళు పరిశోధన చేసి వాటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో
వాళ్ళల్లో ఎవరెవరైతే ఈ స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులు, ఎవరైతే డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉన్నటువంటి అందరినీ కూడా వాళ్ళు విచారించి వాళ్ళనందరినీ కూడా ఇవాళ ప్రభుత్వ సొమ్ము, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రభుత్వ సొమ్మును 3,500 కోట్ల రూపాయలను తినేస్తే వాళ్ళు ఐపీఎస్ అయితే వదిలేయాలా, వాళ్ళు ఐఏఎస్ అయితే వదిలేయాలా, వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి అయితే వదిలేయాలా, లేదా పార్లమెంటు సభ్యులైతే వదిలేయాలా? చట్టం ఎవరి ముందైనా ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం చట్టం ఎవరికైనా ఒకటే. చట్టం అనేది సామాన్య మానవుడి దగ్గర నుంచి కోటీశ్వరు వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో అందరికీ ఒకటే శిక్ష ఉంటుంది. నువ్వు ఇంత స్కామ్ చేశావు కాబట్టి ఇవాళ ఈ స్కామ్లో ఉన్నటువంటి 40 మంది సూత్రధారులు సగం మంది జైల్లో ఉన్నారు. ఇవాళ సగం మంది విదేశాల్లో ఉన్నారు. పారిపోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు విదేశాలకు పారిపోయి వచ్చే వాళ్ళందరూ ఒక్కొక్కరిని విచారిస్తూ ఉంటే ఫామ్ హౌస్లో కోట్ల రూపాయలు, మరి దుబాయ్ నుంచి ఒక అతను వచ్చి పట్టుకొచ్చి విచారిస్తే 11 కోట్ల రూపాయలు ఫామ్ హౌస్లో దొరికినాయి. మళ్ళీ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇండియాకి తిరిగి వచ్చి రాష్ట్రానికి తిరిగి వస్తే ఇంకా 100 కోట్ల రూపాయలు కట్టలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి దానిలో భాగంగానే ఈ పాత్రధారి, సూత్రధారి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. అందుకనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాబోయేటటువంటి రోజుల్లో దీని వెనక ఇంకా ఎవరన్నా పెద్ద హస్తం ఉన్నప్పటికి కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థ కూడా దీని మీద విచారణ జరుపుతుంది. ఈ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఉందో, లిక్కర్ స్కామ్లో ఎవరూ తప్పించుకునేటటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు ఎంత పెద్దటి మహానుభావులైనప్పటికి కూడా, ఎంత పెద్ద మనుషులైనప్పుడు కూడా జైలుకి వెళ్ళక తప్పదు. దొంగలించినటువంటి సొమ్మును, ఎవరైతే ఈ ప్రభుత్వ సొమ్మును మరి వాళ్ళు వసూలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా జైలు జీవితం గడపక మాత్రం తప్పదు. వాళ్ళు పనిష్మెంట్ అనేది చట్టం ముందు అందరూ సమానంగానే జరుగుద్దని చెప్పి మన కూటమి ప్రభుత్వం నిరూపిస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. అప్పుడు ప్రజల్లో ఒక రకమైన సింపతిని గ్రాప్ చేసుకునే ప్రయత్నం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం వల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలు అతని గురించి ఆలోచించి మళ్ళా జగన్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇద్దామన్న ఆలోచనతో ఏమన్నా కొంత సింపతి క్రియేట్ చేసే డ్రామా కూటమి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఈ అంశం మీద మాట్లాడాలంటే మీరేం చెప్పారు? ఇప్పుడు 16 నెలలు జైలు జీవితం జరిపినటువంటి వ్యక్తి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నిజమే ఇతను ఏదో మంచివాడేమోనని ప్రజల్లో ఒక రకమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఒక రకమైనటువంటి అతనికి అభిప్రాయం ఉంది. ఇవాళ 5 సంవత్సరాలు చూశారు అతనికి. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూశారు. చూసినటువంటి ప్రజలు అసలు ఇతను కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరానటువంటి ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేశాడు. ఇతను దేనికి ఒక ఎమ్మెల్యేగానే ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మీదే అతనికి 11 సీట్లు ఇచ్చి అతన్ని పక్కన పెట్టారు. ఇవాళ మరలా అతనికి అరెస్ట్ చేస్తే సానుభూతి అనేది ఎందుకు వస్తుంది? ఇవాళ దేని 3,500 కోట్ల రూపాయలు తిన్నందుకు వస్తుందా? ఈ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు అతను చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2,000 చేస్తే 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు 4,000 చేశారు. ఇవాళ సంక్షేమ పథకాలు ప్రతి నెల కూడా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ రాజధాని ఈ అమరావతి వాళ్ళ శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉద్యోగ కల్పన మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం రకరకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ బేరీజు వేసుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో జగన్ 5 సంవత్సరాల పరిపాలన, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ 5 సంవత్సరాల పరిపాలన బేరీజు వేసుకుని వీళ్ళిద్దరిలో ఎవరు 5 సంవత్సరాల పరిపాలన బాగా చేశారనేది రుజువు చేసుకుని ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఇంకా 29 దాకా ఉంది. 29వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే మనం 4 సంవత్సరాలకి ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడే మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా అతనికి ఉండవని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ అర్థమైంది. అతను తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.